హరి గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో మనం ఈరోజు 1936 అక్టోబర్ 20వ తారీఖు ఆ రోజున 269ది సయ్యద్ గారు భగవాన్ ఇలా అడుగుతున్నారు. భగవాన్, మీరు హృదయమే ఆత్మ అన్నారు. మానసిక శాస్త్రం ఏమో అది మదమాశ్చర్యాలన్నిటికీ స్థానము అంటోంది. దీనికి సమన్వయం ఎలాగ భగవాన్ అని అడిగారు. మీరేమో హృదయం ఆత్మ అంటే హృదయమే అని మీరు అంటున్నారు. అయితే ఈ మానసిక శాస్త్రం అంతా కూడా హృదయం అంటే మదమాశ్చర్య రాగద్వేషాది వాసనలన్నిటికీ అదే స్థానము అంటున్నారండి. మరి దీన్ని నేను ఎలా సమన్వయం చేసుకోమంటారు అని అడిగారనమాట సయ్యద్ గారు. దానికి మహర్షుల వారు అంటారు, సృష్టి సకలము హృదయంలో ఒకే ఒక సూక్ష్మ రంధ్రంలో ఉంది. మొత్తం సృష్టి అంతా కూడా మన హృదయంలోనే ఒక సన్నటి సూక్ష్మ రంధ్రంలో ఇమిడి ఉందిట. ఈ మదమాశ్చర్యాలు అన్నీ కూడా సృష్టిలోని అంశాలే, అవి అవిద్యకు చెందినవే అన్నారు భగవాన్. అయితే భగవాన్, అవిద్య ఎలా పుట్టింది అని అడిగారు సయ్యద్ గారు. ఇప్పుడు మహర్షి అంటున్నారు, అవిద్య మాయ వంటిది. యా అంటే ఏది, మా అంటే లేదో. యా మాయ, ఏది లేదో అదే మాయ. అలాగే లేనిదేదో అదే అవిద్య. మరి నీ ప్రశ్నకి ఆధారం లేదు అసలు. ఎందుకంటే మాయ అంటున్నావు కదా, అవిద్య అంటున్నావు కదా, అసలు అవిద్య లేనిదే అదే మాయ. కాబట్టి నీ ప్రశ్నకి ఆధారమే లేదు అన్నారు. కానీ అయినా ఆ ప్రశ్న అడగగానే అడుగుతారు. అయినా సరే ఆ ప్రశ్నను అడుగుతూనే ఉన్నారు కదా. అసలు లేదు, మాయ అన్నది లేదు, అవిద్య అన్నది లేదు, అది ఉంది అని అనుకోవడమే మాయ. అంటే మాయ అంటే లేనిదే. నీ ప్రశ్న కూడా ఆధారం లేని ప్రశ్నే అవుతుంది. అయినా ప్రశ్నను అడగనే అడుగుతున్నారు కదా. అప్పుడు నీవు ఎదురు ప్రశ్న వెయ్యాలి, ఎవరికి అవిద్య అని. అసలు లేదు మరది, అవిద్య లేదు, అవిద్య అంటే ఏమిటి అని అడుగుతున్నావు. అంచేత లేని దానిని ఏమిటని అడుగుతున్నది ఎవరికి ఈ అవిద్య అని ప్రశ్నించుకోవాలి. అవిద్య అంటే అజ్ఞానము. దానికి కర్త విషయాలు ఉన్నాయి. అవిద్యకే కర్తను విషయాలు ఉంటాయి. అయితే కర్తవి నీవే అయితే విషయం ఉండదు. నువ్వే కర్తవైతే ఇక విషయాలు ఉండవు. అంచేత దాన్ని అవిద్య ఉన్నట్టు కనపడుతుంది గాని ఇది అవిద్య లేనిదేను. ఎవరికా ఈ అవిద్య అని గనక ప్రశ్నిస్తే దానికి కర్త ఒకడు ఉండాలి కదా. అవిద్య ఎవరికో వాడు ఉంటుందమ్మా. కర్తను విషయాలు ఉన్నాయి. కర్తవే నువ్వు. నువ్వు లేక విషయాలేవి లేవు కదా. కాబట్టి విషయాలు ఉన్నాయి అని అంటున్నావంటే దానికి ఒక కర్త ఉండాలి. ఆ కర్త ఎవడా అని ప్రశ్నించి చూస్తే అదిగో ఆ కర్త లేనే లేడు, అదే అవిద్య. లేనివాడు ఉన్నాడని అనుకుంటున్నటువంటి భావనే అవిద్య. అందుచేత ఎప్పుడైతే కర్తవే నువ్వైతే విషయాలు ఉండవు. ఏముంటుంది విషయం? మరి అవిద్య అంటున్నారు కదా భగవాన్. అవిద్య అంటే అసలు ఏమిటి అని మళ్ళీ అడిగాడు అతను. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆత్మను తెలియని తనమే అవిద్య. తానెవరో తనకి తాను తెలియకపోవడమే అవిద్య. ఎవరికి తెలియకపోవడం? ఆత్మక. ఆ ఆత్మకి తెలియదు అనా? అందుకే ఎవరికి అవిద్య? ఆత్మని తెలియకపోవడమే అవిద్య అంటేను. అంటే నేనెవరో నాకు తెలియదు అన్నప్పుడు ఇక్కడ రెండు నేనులు ఉన్నాయి కదూ. ఉన్నాయమ్మా. నేనెవరో నాకు తెలియదు. ఎవరికి తెలియకపోవడం?
ఈ నాకు అనేవాడికా నేనుగా? నాకు. అంటే ఆత్మకు తెలియదనా అర్థం? అంటే ఆత్మలు రెండా అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, ప్రపంచం తనలో భాగమంటారా భగవాన్? ప్రపంచం ఎడలా వారి దృష్టి ఏమిటి? ఈ ప్రపంచం ఎవడైతే చూస్తున్నాడో వాడిలో భాగమా భగవాన్ ఇది? ప్రపంచం ఎడలా అతడి దృష్టి ఎలా ఉంటుంది అని అడిగాడు సయ్యద్ గారు. అప్పుడు ఉన్నది ఆత్మ ఒక్కటే, ఆత్మ వినా వేరే ఏదీ లేదు. అజ్ఞానం వల్ల దాన్ని వికల్పంగా చూస్తున్నారు. తానెవరో తనకి తాను తెలియని అజ్ఞానం వల్ల దాన్ని వికల్పంగా వేరే తనకంటే వేరుగా ఉన్న దానిలాగా చూస్తున్నారు. ఈ విభజన కూడా 3 రకాలుగా ఉంటుంది. అది ఏమిటంటే సజాతీయ, విజాతీయ, జాతి భేదము లేనిది. సజాతీయమైనది, విజాతీయమైనది, స్వగత భేదము లేనిది. తనలో అంతే అయి ఉందన్నమాట. ఈ రకంగా ఉంటుంది మనకి విభజన. ఇలాగ చూస్తూ ఉండడం వల్ల ఉన్న ఆత్మయే ఈ సజాతీయ, విజాతీయ, స్వగత భేదము చేత చూస్తూ ఉండడం చేత అది మరి ప్రపంచంగా తోస్తుంది. ప్రపంచం ఆత్మ వంటి మరొక ఆత్మ కాదు. రెండాత్మల, ప్రపంచం ఒక ఆత్మను, ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్న మరొక ఆత్మ అంటూ రెండు ఆత్మలు లేదు ఇక్కడ. అది ఆత్మ కంటే మళ్ళీ వేరు కాదు, అది ఆత్మలో ఒక అంశ కాదు, సజాతీయము కాదు. ఆత్మ ప్రపంచము సజాతీయము నా వంటి మరొకటి కాదు కదా, విజాతీయము కాదు, నాకంటే మరొక వేరొకటి కాదు. అలాగే స్వగత భేదము, నాలో నాకే భేదాలు కలిగినట్లుగా భేదమున్నది కాదు. కాబట్టి నాలో నాకు ఇప్పుడు ఒకే చెట్టులో కొమ్మలు, రెమ్మలు, ఆకులు అంటూ వేరు వేరు ఉన్నాయి కదా. అలాగే మన శరీరంలో ఒకే శరీరానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కుంటూ వేరు వేరుగా ఉన్నాయి కదా. ఉన్న అంతా కలిపి ఒకటే కదూ. ఒకటే అమ్మా. అలాగా ఆత్మకి అది అంచేది ఈ ప్రపంచము ఆత్మ వంటి మరొక ఆత్మ కాదు, అది ఆత్మ కంటే వేరు కాదు. అది ఆత్మలో ఒక అంశయా అంటే ఒక అంశ కూడా కాదు. మరి అయితే భగవాన్ ప్రపంచం ఆత్మలో ప్రతిబింబింపదా? నా ఆత్మస్వరూపంలో ప్రపంచము ప్రతిబింబమేమో అనుకుంటున్నాను నేను. అలా ప్రతిబింబం కాదా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, ప్రతిబింబానికి ఒక విషయం ఉండాలి. ఏదైనా ఒక అర్థం ఉంటే ప్రతిబింబం ఉంటుందమ్మా. అవునమ్మా. నాలో ప్రపంచము ప్రతిబింబిస్తోంది, నేనే అర్థంలో రెండుగా కనిపిస్తున్నట్లు నా ఆత్మ అంటే ప్రపంచము కదా, నాకంటే వేరుగా నాకు తోస్తోంది అని అనుకుంటున్నాను భగవాన్. అలా కాదా అని అడిగాడు ఆయన. అయిందా ప్రశ్న? అయ్యిందమ్మా. అప్పుడు మహర్షి వారు అన్నారు, ప్రతిబింబించడానికి ఒక విషయం ఉండాలి కదా, తనకంటే వేరే ఒక విషయం ఉంటే ప్రతిబింబిస్తుందమ్మా. ఇంకా విషయం లేకపోతే ఎట్లా ప్రతిబింబిస్తుంది? ఆత్మకి విభేదాలు లేవు కదా అని తప్ప అన్య వస్తువు లేదు కదా. ఒకవేళ సూర్యుని ముందు అద్దం పెడితే దానిలో ఏమన్నా బొమ్మలు పడతాయా? సూర్యుడే పడతాడు. కాబట్టి ఆత్మ ప్రతిబింబం ఈ జగత్తు అంటే నానా రకాల రూపాలు ఉన్నాయి కదా. మరి ఆత్మకి అవి లేవు కదా. మరి ప్రతిబింబం ఎట్లా అవుతుంది? అవ్వదు. అలా ప్రతిబింబించాలంటే కొన్ని విషయాలు ఉండాలి అక్కడ. విషయాలు ఉంటేనే అది కనపడతాయి. కానీ ఆత్మకేమీ లేవు. ఇంకా ఏమీ లేని ఆత్మలో ఏది ప్రతిబింబిస్తుంది? దానికి ఏదీ లేదు కాబట్టి. అలా అయితే భగవాన్ మీరు ఆత్మస్వరూపులు కదా, ఈ జగత్తుని చూడరా ఏమిటి?
ఇక జగత్తు కనిపించదా? మరి మాకు జగత్తు కనిపిస్తుంది. మా తెలివి స్వరూపంలో మాకు నానాత్వంతో కూడిన జగత్తు కనిపిస్తోంది. అది మీరు ఆత్మస్వరూపంలో ప్రతిబింబించడానికి రెండో వస్తువే లేదంటున్నారు కదా. మీరు ఆత్మస్వరూపులైతే మరి మీకు జగత్తు కనిపించదా? మీరు జగత్తుని చూడరా అని అడిగాడు. భగవాన్ అంటున్నారు, భగవాన్ అంటే నువ్వేమనుకుంటున్నావు అన్నారు. ఆ పిచ్చుడు నాకంటే గొప్ప పరిణితుడైనటువంటి జీవుడు అనుకుంటున్నాను. భగవాన్ అంటే నాకంటే గొప్ప పరిణితి చెందిన జీవుడు అనుకుంటున్నాను అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, నీ జీవుడు నీకు అర్థమైతే ఇతర జీవుల సంగతి అర్థమవుతుంది. పరిణితి చెందిన జీవుడా, పరిణితి చెందని జీవుడా అని. అసలు నీ జీవుడు అంటే ఎవడో నీకు తెలిస్తే ఇతర జీవుడు నీకు అర్థమవుతుంది అన్నారు భగవాన్. అప్పుడు ఆ ప్రత్యేకుడు, భగవాన్ నేను వాదించడానికి రాలేదు, నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను, దయచేసి నాకు బోధించండి అన్నాడు అతను. అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు నేర్చుకో, నీవు నేర్చుకునే చావు గనుక వాదం తప్పదు. ఇదంతా అవతల పెట్టు. నువ్వు నేర్చుకునే చావు గనక ఇది తప్పదు. నువ్వు నేర్చుకునేది చావుని గురించి నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి వచ్చావు కదా, నేను చెప్తే చావు గురించి మాట్లాడతాను. నువ్వు నేర్చుకునేది చావు, దాని గురించి కాబట్టి ఈ వాదం తప్పదు. ఇదంతా అవతల పెట్టు. ఇప్పుడు ఇదంతా వదిలే, ఏదో నేర్చుకోవడానికి వచ్చాను స్వామి, ప్రపంచం ఉందా, ప్రపంచం ఆత్మ యొక్క ప్రతిబింబమా, మీరు ఆత్మస్వరూపులు కదా, మీకు మరి ప్రపంచం ప్రతిబింబిస్తుందా, ఇట్లా ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నావు కదా, ఇవన్నీ పక్కన పెట్టు. నేర్చుకోవడానికి వచ్చానంటున్నావు, నేర్చుకోవడానికి దేన్ని నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చావో అదేమిటంటే చావు అంటే ఏంటో నేర్చుకోవడానికి వచ్చావు. దాని గురించి ఎందుకు ఏమిటంటే ప్రశ్నలు రాక తప్పదు. సరే అదంతా పక్కన మనం, నువ్వు నీ నిద్ర గురించే ఆలోచించి చూడు. నీ నిద్ర గురించి ఒకసారి ఆలోచించు. అందులో నీకు బంధనాలు, విమోచనాలు, నీ నిద్రలో నీకు బంధన గురించి గాని విమోచన గురించి గాని ఉపాయాలు ఏవైనా ప్రయత్నించావా? నేను బంధంలో ఉన్నాను, నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను విడుదల పొందాలి అనే ఉపాయాలు దేన్నైనా నువ్వు ఆలోచించావా? అధమం, నీ దేహాన్నైనా నువ్వు తెలిసి ఉన్నావా? దేహంతో పాటు ఈ బద్ధ భావన కలిసే ఉంటుంది. దేహం ఉంటేనే బంధ భావన ఉంటుంది. అలా కాకపోతే బంధనే లేదు. దేహంతో పాటే బంధము కలిసే ఉంటుంది. అలా దేహం లేకపోతే బంధం కూడా లేదు కదా. బంధించే వస్తువు లేదు, బంధించేవాడు లేడు, బంధింపబడువాడు లేడు. కనుక ఇవన్నీ నీకు ఈ జాగ్రత్త అవస్థలో కదూ కనిపిస్తున్నాయి. మన నిద్రావస్థలు ఏమీ లేవు కదూ. లేవమ్మా. ఆ కనిపించడం ఎవరికా అని ఆలోచించి చూడు. నిద్రలో నాకు ఇవేమీ లేవు కదా, మరి ఈ మెలకువలో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఏమిటి అని దాని గురించి ఆలోచించు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు, అవును మనసుకి ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. అయితే మళ్ళీ మహర్షి అన్నారు, అయితే మనస్సు అంటే ఏమిటో గమనించు. ఎందుకంటే మనస్సుకి ఇవన్నీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి అంటున్నావు కదా, ఆ మనస్సు ఏమిటా అని చూడు. అలా చూడాలంటే దానికంటే వేరుగా ఉండాలి. దేనివైనా నువ్వు చూడాలంటే చూడబడేదానికి నువ్వు వేరుగానే ఉన్నావు కదా. నువ్వు మనస్సువి కావు. అప్పుడు ఆత్మయే మిగులుతుంది. నువ్వు మనస్సువి కావు. మనస్సు చూడబడే దృశ్యం. ఆ మనస్సుకే ఈ జగత్తులు, ఈ బంధాలు, ఈ బంధింపబడేవాడి ఇవన్నీ కూడా ఆ మనసుకి సంబంధించినవి. ఆ మనస్సు
మనస్సుకి ఆ మనస్సు నీకు దృశ్యంగా ఉంది. కాబట్టి బంధమోక్షాలు అన్నవి మానసిక గొడవలే తప్ప నీకు కావు అని నీకు తెలుస్తుంది. తెలుస్తుందా? తెలుస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు మనసుని కావు కాబట్టి బంధమోక్షాలు లేని ఆత్మస్వరూపముగా నీవు మిగిలి ఉంటావు. నిద్రలో అంతేగా, మరి బంధమోక్షాలు లేవు. ఆత్మస్వరూపుడుగా ఆనంద స్వరూపుడుగా ఉన్నావు కదా. ఉన్నావా లేదా? ఇంత శాస్త్రాలు కావాలా దీనికి పరిశీలించి చూడక గాని? అవునమ్మా. మెలకు వచ్చాయి కదా ఇవన్నీను. మెలకువలో ప్రశ్నించక ఏమిటి ఏమీ లేవు కదా నిద్రలో. ఈ మెలకు వచ్చేసరికి నానాత్వం ఏమిటి, బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, కష్టం ఏమిటి, సుఖం ఏమిటి, ఇవన్నీ ఏమిటి నిద్రలో లేవు కదా అని నువ్వు ఒక్కసారి పరికించి చూస్తే నువ్వే చెప్తున్నావు ఇవన్నీ మనసుకి అని. అవునా? మరి ఆ మనసు ఎవరిది అంటే నాకు అంటున్నావు. అంటే నీ చేత తెలియబడే మనసుకి ఈ బంధాలు ఈ వికారాలు ఉన్నాయి, నీకు కావు. అవునా? అవునమ్మా. అని తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతోంది? నిదురలో ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఉన్న నువ్వు ఇప్పుడు మెలకులో ఇవన్నీ ఉన్నా కూడా అవేవి నువ్వు కాకుండా ఉన్నావు. అప్పుడు ఆత్మగా నువ్వు శేషిస్తావు అన్నారు భగవాన్. మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, భగవాన్ పరిణామవాదాన్ని నమ్ముతున్నారా మీరు అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఈ పరిణామము ఒక స్థితి నుంచి మరొక స్థితికి వెళ్లేదానికి, మార్పు ఒక స్థితిలో నుంచి మరొక స్థితి అన్న దాని గురించి పరిణామం అంటాం. భేదాన్ని ఒప్పుకోనప్పుడు పరిణామం ఏముంది? పరిణామం అంటే మార్పు అమ్మా. అవునమ్మా. మార్పు ఎవరికి అంటే ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి వెళ్ళినప్పుడు మార్పు అనిపిస్తుంది. నిద్రలో ఉన్నది మెలకువలో లేదు, మెలకులో ఉన్నది నిద్రలో లేదు. ఇది పరిణామం, మార్పు. ఒక స్థితి నుంచి మరొక స్థితిలో పరిణామం ఉంటుంది. భేదాన్ని ఒప్పుకోలేని వాడికి పరిణామం ఏమిటి? ఆ స్థితిలో ఈ స్థితిలో మారుతున్నవి మనస్సు యొక్క భావాలకు అనుగుణమైన దృశ్యాలే గాని మార్పు లేకుండా తానున్నానని తన స్వరూపమై ఉన్నవాడికి ఇక పరిణామం ఏమిటి? మార్పు చెందేది అతడా? కానప్పుడు మరి పరిణామం గురించి మీరు ఒప్పుకుంటారా, నమ్ముతారా అని అడగాల్సిన పరిణామమే లేదు నాకు, మార్పే లేదు నాకు. అవస్థలు మారినా అవస్థలోనే స్థితి గతులు మారినా మార్పు లేకుండా నేను ఉండనే ఉన్నాను కదా, ఇక పరిణామం ఏమిటి అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చకుడు ఎన్నో జన్మల తర్వాత ముముక్షువు జ్ఞానాన్ని పొంది నన్ను తెలుసుకుంటాడు అని శ్రీకృష్ణుల వారు అన్నారు కదా భగవాన్. బహూనాం జన్మనామంతే అంటూ భగవాన్ శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా. అనేక జన్మల యొక్క పుణ్య ఫలితం వల్ల అనేక జన్మల తర్వాత ముక్తికాంక్ష కలిగినటువంటి ముముక్షువు జ్ఞానాన్ని పొంది నన్ను తెలుసుకుంటాడు అని గీతలో శ్రీకృష్ణ వారు అనలేదా? కాబట్టి ఒక దశ నుండి మరొకటికి పరిణామం ఉండి తీరాలి కదా. ఒక్కొక్క దశ నెమ్మదిగా నేను దశల వారీగా ఒక్కొక్క దశ నుంచి మార్పు చెందుతూ ఇట్లాగా ఈ ముముక్షత్వము అనేటువంటి స్థితికి చేరుకుని ఉండాలి కదా అన్నాడు అతను. అంటే మహర్షులు అంటున్నారు, భగవద్గీత ఎప్పుడు ప్రారంభమైందో చూడు, అసలు బిగినింగే చూసుకో భగవద్గీతని. భగవద్గీత భగవంతుడు అర్జునుడికి ఎప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు? 2వ అధ్యాయం దగ్గర నుంచి గీత బోధ చెప్పడం మొదలు పెట్టాడు. అంతకుముందంతా అతడి విషాదం, అర్జునుడి విషాదము, బాధలు, ఎవరెవరున్నారు ఏమిటి కథ అంతాను. కానీ బోధ మొదలు పెట్టింది 2వ అధ్యాయంలో, బిగినింగ్ లో. ఆ బిగినింగ్ లోనే భగవంతుడు ఏమన్నాడు? నేను లేను, నువ్వు లేవు, ఈ రాజలోకము లేదు, ఇది పుట్టను లేదు, దీనికి చావు లేదు, కాబట్టి పుట్టు చావులు లేనే లేవు అన్నారు కదా. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి
భగవంతుడు బోధ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత చెప్పిన ప్రశ్న ఏమిటి? బోధ ఏమిటి చెప్పారు? నేను లేను, నువ్వు లేవు, ఈ రాజులు లేరు, అసలు ఇదేం తెలియబడేది పుట్టను లేదు, పుట్టలేదు కాబట్టి దానికి చావు లేదు, కాబట్టి చావు పుట్టుక లేవు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు చూడు, ఈ వర్తమానము కూడా లేదు, సత్యమే ఉంది, ఉన్నది సత్యమే. అది ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది, అది మారదు. కాబట్టి ఓ అర్జునుడా, ఆ తర్వాత ఆదిత్యుడి కన్నా పూర్వము నువ్వు ఎలా ఉన్నావని శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు అర్జునుడు. 4వ అధ్యాయంలో మొదటి ప్రశ్న వేశాడు. నేను సృష్టికి ఆది యందు నేను సూర్య భగవానుడికి నేను ఈ బోధ చెప్పాను అన్నావు కదా, మరి ఆదిత్యుడి కంటే పూర్వం నువ్వెలా ఉన్నావు? నువ్వు నిన్న కాక మొన్న కదా పుట్టావు నాతో పాటు అని అడుగుతాడు. అర్జునుడు తన్ను తాను దేహంగానే చూస్తున్నాడు కాబట్టి అలా అడిగాడు. తన దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నాడు. అలాగే కృష్ణుడు కూడా దేహం అనుకుంటున్నాడు గనక అతడి దేహం పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు కదా, ఆదిత్యుడు ఆ యుగాది నుంచి ఉన్నాడు, ఆయనకు నువ్వెట్లా బోధ చెప్పావు అని అడిగాడు. అంటే తాను దేహాత్మభావంతో దేహం తానుగా చూస్తున్నాడు కాబట్టి కృష్ణుడు కూడా దేహంగానే చూస్తున్నాడు అని తెలుసుకుని ఆ తలుపులోనే శ్రీకృష్ణుడు మాట్లాడాడు. వీడు తాను దేహం అనుకుంటున్నాడు, నన్ను దేహమే అనుకుంటున్నాడు, అందుకని ఇలా మాట్లాడాడని ఆ తలుపులోనే శ్రీకృష్ణ వారు భాషించారు. ఆ ఉపదేశం విభిన్నతా బుద్ధికి కదా, అనేక భావాలు కలిగినటువంటి బుద్ధికి చెప్పబడింది. నిజానికి జ్ఞాని దృష్టిలో తనకు గాని ఇతరులకి గాని బంధము లేదు, మోక్షము లేదు. జ్ఞానికి అస్సలు తన దృష్టిలోనూ లేదు, ఇతరుల దృష్టిలోనూ కూడా బంధం లేదు. ఎవ్వరూ ఇక్కడ బంధంలో ఉన్నవాడన్నవాడు లేనే లేడు. ఎందుకంటే సదా ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే, దానిలో ఏ బంధము లేదు. కాసేపలాగా కలిగి తొలగడమే తప్ప దేనికి బంధము లేదు, ముక్తి కూడా లేదు జ్ఞానికి అన్నారు భగవాన్. పృచ్ఛకుడు అంటున్నాడు, అయితే భగవాన్ అందరూ ముక్తులేనా అని అడిగాడు. అడిగితే మహర్షి అన్నారు, అందరెవరయ్యా? అందరు ఎక్కడున్నారు? ముక్తి లేదు, బంధం ఉంటే కదా, బంధం ఉంటే కదా ముక్తి. కాబట్టి బంధమే లేదు, ఆ పైనకి ముక్తి కూడా ఉండదు కదా. అందరూ లేరయ్యా, పోనీలేండి ఎవరో జ్ఞానుడు మాత్రమే ముక్తులు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరూ బంధంలో లేరు, ఎవరికి ముక్తి అక్కర్లేదు అంటున్నారు. మరి అందరూ ముక్తులేనా, మేమందరం ముక్తులేనా అన్నట్లు అడిగాడు అనమాట. జ్ఞాని అందరు ఎక్కడున్నారు? ఎవరు లేరు. ముక్తి లేదు, బంధము లేదు. బంధం ఉంటే కదా ముక్తి. ముక్తి లేదు, బంధము లేదు అన్నాడు భగవాన్. అంటే ఏమర్థమైందమ్మా? ఏమర్థమైంది నీకు? అంటే జ్ఞాని అంతా తానే అయి ఉంటాడు అని అర్థమైందమ్మా అని ఆయన చెప్తున్నారు కదా. అసలు నీకు కూడా బంధం లేదు, ఎవరికీ బంధం లేదు అన్నప్పుడు అందరిలో నేను ఉన్నాను కదా, నాకు కూడా బంధం లేదా అంటే లేదు అనుకుంటున్నాను నేను బంధంలో ఉన్నానని. ఎందుకు? ఈ దేహం నేనని అనుకుంటున్నావు గనక నీకు బంధం ఉంది అనుకుంటున్నావు, కానీ అసలు బంధం లేదు నీకు. నీకే కదా, ఎవ్వరికీ బంధం లేదు. ఎవరెవరు తమ చేత తెలియబడే దేహాన్ని తాము అనుకుంటారో వాళ్ళందరూ బంధంలో ఉన్న వారి వలె కనపడతారు. వారికి ముక్తి చింత అన్నట్టు చెప్పుకుంటారు. కానీ అసలు బంధం ఎవరికా అని ఆలోచిస్తే బంధమే లేనటువంటి శాశ్వతుడు నువ్వు. ఈ దేహమా అలా నీటిలో అలలాగా కలిగింది, కాసేపు ఉండి తొలుగుతుంది. అప్పుడు ఎప్పుడూ నువ్వు దేహముతో బంధింపబడి లేవు.
నువ్వుంటే దేహమా, దేహం ఉంటే నువ్వా? నేనుంటేనే అమ్మా. మరి దేహం నీ మీద ఆధారపడి ఉందా, నువ్వు దేహం మీద ఆధారపడి ఉన్నావా? నీ మీద దేహమే. ఆధారపడి దేహం ఉంది, ఉమ్, నీ మీద ఆధారపడి దేహం ఉంది. ఉమ్, ఉం? ఉమ్, నువ్వేమో దేహం మీద ఆధారపడి దేహం లేకపోతే నేను ఉండలేనో, నేను పోతాను అని ఏడుస్తున్నావు. ఏమిటి? ఇదే కదా అజ్ఞానం, అవిద్య. అవునమ్మా. ఒక్కసారి పరిశీలించి ఎవడైతే వివేక దృష్టితో సద్గురు బోధని వింటూ ఆలోచిస్తాడో, నేనుంటే దేహం శవమై జీవించి ఉంటోంది, దీనిలోంచి నేను తొలగితే అది శవం అవుతోంది, నా వల్ల దేహం ఉంది గాని దేహం వల్ల నేను కాదు. ఉమ్, కాబట్టి నాకు ఈ దేహముతో బంధము లేదు. ఉమ్, చచ్చిపోయేది పుట్టేది దేహం కాబట్టి దాని చావు పుట్టుకలు నాకు లేవు. కాబట్టి చావు పుట్టుకలే లేని నాకు బంధముక్తులతో అవసరమే ఉంది. అది సారాంశం ఇక్కడ. అవునమ్మా. అది నీ మట్టికి నీ బుద్ధికి అర్థం అవ్వాలి చదివి చెప్తుంటే. ఉమ్, అప్పుడు అందరూ ముక్తులేనా అని అన్నప్పుడు భగవాన్ అన్నారు, ముక్తి లేదు, బంధము లేదు. బంధమే లేనప్పుడు ఇక ముక్తి ఎందుకుంటుంది అన్నారు భగవాన్. అయితే భగవాన్ అనేక జన్మలలో పరిణితి చెందడానికి ఏళ్ల తరబడి అభ్యాసం అవసరం కాదా? మేము అనేక జన్మల్లో సాధన చేసి 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 ఏళ్ల తరబడి అభ్యాసం చేస్తేనే కదా స్వామి ఈ బంధం ముక్తులకు అతీతముగా ఉన్నటువంటి నాకు బంధము ముక్తి లేదు అన్న సత్యం నాకు అనుభవానికి అభ్యాసం చేయకపోతే ఎట్లా వస్తుంది స్వామి అని అడిగాడు ఆయన. ఉమ్, అంతే కదా, సాధకులు అంటే అదే కదా, అభ్యాసం చేస్తున్న వాళ్ళే సాధకులు అంటాడు. ఉమ్, అప్పుడు మహర్షి వారు అంటున్నారు, సహజమైన అంతఃశాంతి భంగం కాక నిలిచే వరకు అభ్యాసం ఉండాల్సిందే. సహజమైన నీ స్వస్థితి అంతఃశాంతి భంగము పడకుండా, ఆ శాంతి తొలగిపోకుండా నిలిచే వరకు కూడా అభ్యాసం చెయ్యాలి. ఉమ్, అంతే. ఇన్నేళ్ల, అన్నేళ్ల, ఇన్ని జన్మల, అన్ని జన్మల అన్న ప్రశ్న కాదు ఇక్కడ. ఉమ్, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆ మాటను వదిలేసాయి. నేను వదిలేయమంటున్నాను కదా. ఇంకా ఎంతకాలం అభ్యాసం చేయాలి? ఎంతో కాలం క్రితంగా నేను చేసి 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 ఆ చేసిన పుణ్యం వల్ల నీ సన్నిధికి వచ్చి నీ బోధలు విని నాకు బంధముక్తులు లేవు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్న తర్వాత ఆత్మస్వరూపుడిగా నిలబడడానికి నేను అభ్యాసం చెయ్యాలి కదా మరి అని కదా అడుగుతున్నావు. ఉమ్, సరేలే, నీ సహజ శాంతి భంగం లేకుండా నిలిచే వరకు అభ్యాసం చెయ్యాలి. దానికి ఇన్నేళ్ల, అన్నేళ్ల, ఇన్ని జన్మల, అన్ని జన్మల అన్నది కాదు ప్రశ్న. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఆ మాటను వదిలిపెట్టు. అభ్యాసం ఉన్నా లేకున్నా నీ స్థితిలో నువ్వు ఉంటావు. అసలు ఏ ప్రశ్న లేకుండా, ఏ సమాధానం లేకుండా అన్నిటినీ అసలు వదిలేసి ఒక క్షణం నువ్వు అలా ఉండు. ఉమ్, ఇంక ఏ అభ్యాసాలు చేస్తావు అక్కడ నువ్వు ఉండడానికి? చేయక్కర్లేదుగా, లేదమ్మా. ఉన్నావుగా. ఉన్నాను. అదే నీ సహజ స్థితి. ఉమ్, ఏదో చేస్తే ఎలాగో చేస్తే కదా నాకు ఈ బంధాలు పోతాయి, నాకు ఈ బంధాల నుంచి ముక్తి కావాలి అనుకునేవాడు బంధాలు ఎవరికాని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం వస్తుంది. ఆ నేనెవరా అని నిలిస్తే బంధముక్తులు కలిగిన వాడే లేనివాడని తెలిసిపోతాడు. ఉమ్, బంధముక్తులు గోల వదిలేసి నేనెవడా అని చూడు, ఉమ్, అప్పుడు నీ సహజ స్థితిలో నువ్వు ఉంటావు అన్నారు భగవాన్. మరొక కవి గారు వచ్చి, అలాగైతే అందరికీ ఆత్మానుభవం ఎందుకు కలగట్లేదు భగవాన్ అన్నాడు. ఇంకొక ఆయన ఎవరో ఉమ్, చెప్పారు, బాగుంది, బాగా అర్థమైంది, ఉమ్, ఎంతో అంతో అనుభవం కూడా కలుగుతోంది, కానీ మరి అందరికీ ఇట్టి ఆత్మానుభవం ఎందుకు అవ్వడం లేదు అని అడిగాడు. ఉమ్, అప్పుడు మహర్షి, నువ్వు ఆయన ప్రశ్ననే మరో రకంగా అడిగావంతే. ఉమ్, అప్పుడు నీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? అభ్యాసం చేస్తున్నావు గనక. నీకు అభ్యాసం ఆవశ్యకమని తెలుస్తున్నది చెయ్యి. నీకు అభ్యాసం ఆవశ్యకమని
తెలుస్తోంది కదా, తెలుస్తోంది కదా. అది ఆవశ్యకమని తెలుస్తున్నది ఏదో అది చెయ్యి. అంటే నీకు ఏ అభ్యాసం చేసి తీరాలి నేను అని నీకు తెలుస్తుందో దాన్ని చేసుకుంటూ పో అన్నారు. కానీ ప్రశ్నలు సంశయాలు లేని స్థితే సహజ స్థితి. నీకేదో ఫలానా అభ్యాసం నేను చెయ్యాలి, నాకు అది అవసరము అని అనిపిస్తోంది కదమ్మా, అదే చేసుకుంటూ వెళ్ళు, అదే చేసుకుంటూ వెళ్ళు. అలా చేసుకుంటూ వెళ్తే ఇక ప్రశ్నలు సంశయాలు లేని స్థితి కలగాలి నీకు. నువ్వు దాన్ని విశ్వసించి దానినే చేస్తూ పోతే ఇక ప్రశ్నలు సంశయాలు కలగవు కదా. కలగవమ్మా. ప్రశ్నలు సంశయాలు లేని స్థితే నీ సహజ స్థితి. దైవం మానవుని సృష్టించాడు, మానవుడు దైవాన్ని సృష్టించాడు. అవునా? దేవుడు మానవుని సృష్టించాడు, మానవుడు దేవుణ్ణి సృష్టించాడు. సృష్టిస్తున్నాడా? మానవుడు దేవుడు సృష్టించడం ఏమిటి అంటున్నాడు. మానవుడు సృష్టించినటువంటి దేవుడే కదా పూజలు అందుకుంటుంటా. అవునమ్మా. ఇరువురు నామరూప కల్పనలో ఉన్నవాళ్లే. ఆ దేవుడికి పని లేక ఈ మనుషుల్ని పుట్టించాడు, ఈ మనుషులకు పని లేక ఆ దేవుణ్ణి సృష్టించాడు. ఇద్దరు నామరూపాల కల్పనలో భాగస్వాములే అయి ఉన్నారు. దేవుడేమో వీడిని కల్పించాడు, వీడేమో వాడిని కల్పించాడు. ఇద్దరు కల్పనలోనే ఉన్నారు. నిజానికి దైవము గాని మానవుడు గాని సృజింపబడనే లేదు. అసలు మనిషి గాని దైవం గాని సృజింపబడలేదు, తయారు చెయ్యబడలేదు. ఈ తయారు చేయబడకపోతే ఈ రకరకాల ఈ నామరూపాలు ఏమిటి? ఎవరు చేశారు? ఎవరో ఒకరు చెయ్యాలి కదా, ఉన్నాయి కదా. అసలు తయారు చెయ్యబడనే లేదు అంటారేమిటి భగవాను? అనిపిస్తుంది కదా మనకి. అనిపిస్తుంది. మరి ఆ సంశయం ఎట్లా తీరుతుంది? తీరాలి అంటే ఈ నామరూపాలు అనేకములుగా ఉన్నాయి, దీనిని భగవంతుడు సృష్టించాడు. ఆ భగవంతుడు ఇట్టివాడని భావించే ఈ మానవుడు భగవంతుని గురించి భావించే నేనెవరా అని తన్ను తాను ప్రశ్నించి చూసుకుంటే, ప్రశ్నించేవాడే లేకుండా పోతాడు. కాబట్టి అతడి ప్రశ్నలకు సమాధానాలతో పనే లేకుండా సృష్టి ఉందా లేదా, దేవుడు సృష్టించాడా, దేవుణ్ణి మనిషి సృష్టించాడా, ఇవి బంధాల అన్న సమస్త అసంబద్ధ విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇక్కడ సృష్టి ఏది లేదు. సృష్టి ఉంది అనుకునేవాడెవడో చూస్తే వాడే కల్పన. వాడిపోతే వాడి కల్పనలైన సమస్తము పోతాయి. ఇది దీని సారాంశం. కాబట్టి ఎక్కడెక్కడ మనం ఏ భ్రాంతిలో పడి ఏ సాధనలు చేస్తున్నామన్నటువంటి భ్రమల్లో ఉన్నామో అవన్నీ చేసేవాడెవడని ప్రశ్నించనంత వరకు ఈ భ్రాంతి, ఈ భ్రమ, ఈ అవిద్య, ఈ బంధము తొలగవు. ఇది ఎవరికా అని ప్రశ్నించి నిలిస్తే అవన్నీ లేనివేనని ప్రశ్నించేవాడే లేకుండా పోవడం చేత ఏకైక పరమసత్యమే ఆనంద స్వరూపమే అనుభవానికి రాగా ఇవన్నీ లేనే లేవు, సృష్టి జరగలేదు అని అప్పుడు తెలుస్తుంది అనుభవానికి. అని అతి తేలికగా అనేక జన్మలుగా ఈ దేహాలను పట్టుకుని, లోకాలను పట్టుకుని దేవుడని, దెయ్యమని, శత్రువని, మిత్రుడని రకరకాలుగా కల్పనలు చేసుకుంటూ కల్పనల్లో పడి దొర్లుతూ నాకు మోక్షం కావాలి అనుకుంటూ ప్రయత్నాలు చేసేటువంటి సాధకుని నిగ్గు తీర్చి నువ్వెవరివా అని నీ చేత నిన్నే ప్రశ్నింపచేసి నీ స్వరూపానికి అవలీలుగా చేరుస్తున్నటువంటి శ్రీ సద్గురు పరబ్రహ్మమైన శ్రీ రమణ సద్గురుదేవులకు 1,000,000,000 వందనములు. హరి ఓం నమః.